పెన్స్. నమస్కారం నమస్కారం. లోపల ఉంది, వెళ్ళి చూడండి. మిమ్మల్ని చూడ్డానికే వచ్చామండి. నన్నే? అవునండి, మీ కథలంటే మాకెంతో ఇష్టం. ఓహో, ఆ కథ ఆరంభమైంది. రండి కూర్చోండి. కాఫీ గీఫీ ఏమన్నా తాగే ఉంటారులేండి. అది సరే, నేను కథలు రాస్తానని మీకెవరు చెప్పారు? మీ మిస్సెస్ కాంతం చెప్పింది. చెప్పింది పోయింది. కాంతం మా ఫ్రెండ్ గండబెరండం గారు మీరేనని ఆవిడ కూడా ఇప్పుడే తెలిసిందట. అదేమిటండి, భార్య దగ్గర కూడా దాపరికమే? అదేనండి మా గొప్పతనం. చూశారు, నాకు ప్రచారం అంటే ఆట ఇష్టం లేదండి. అందులో ఆడవాళ్లతో ఏదైనా సంగతి చెప్పామంటే ఒక్క నిమిషం దాగదు. చూశారుగా, నిన్న సాయంత్రం ఆవిడతో చెప్పాము లేదో, తెల్లవారేసరికి సైన్యం సిద్ధం. ఓ వచ్చారా? రండి రండి. ఇదేనా రావడా? ఏమండి, ఇదిగో యాపిల్ జ్యూస్. థ్యాంక్స్. వాళ్ళంతా రాలేదే? ఇంకా ఉన్నారు. అబ్బా, ఎందరూ మిమ్మల్ని చూడాలని ప్రాణం తీశారు. సత్యమురా దేవుడా, గండభీరన్న గారు నా భర్త అని ఊరంతా డప్పు వేయించామన్నమాట. అదేమిటండి, పెద్ద కవి గారి భార్య నేను చెప్పుకోవడానికి ఆవిడకి మాత్రం ఆశ ఉండదు? ఉంటుంది. ఏమండి, ఈవిడ పేరు సుశీల. నమస్తే. ఈవిడ రాజేశ్వరి. నమస్తే. ఈవిడ పేరు సుందరి. నమస్తే. ఆవిడెవరో తెలుసా? నమస్తే. పేరు ఎలా తెలుస్తుంది? ఇప్పుడేగా చూశాను. ఆవిడ పేరు కనకవల్లి. ఓహో, రాక్షసుడు భార్య. మంచిది మంచిది. నమస్కారం అండి. ఉండు. రాక్షసుని భార్య? అదేనండి, రాక్షసుడు ఓ కవి గారు ఉన్నారు చూడండి. ఓ, ఆ రాక్షసుడు భార్య నాకు బాగా తెలుసు. అవునండి, మిమ్మల్ని గురించి మా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి. చెప్తాడు. వారికి నాకు చాలా స్నేహం అండి. మనిషిని తిన్నగా చూడకపోయినా అప్పుడప్పుడు కల్లోకి వచ్చి నా ప్రాణాలు కొరుకు తింటుంటాడు. పాపం మనిషి చాలా మంచి మనిషి అండి. ఏమండి, మీకు హాస్యరసం అంటే ఇష్టమా, శోకరసం అంటే ఇష్టమా? ఆ పెళ్లికి ముందు అంతా హాస్యరసమేనండి. పెళ్ళిని చూశారు, అంతా ఒకటే శోకం. ఏమండి, మీరు పోరాటానికి కథను రాశారు, జ్ఞాపకం ఉందండి? రాశాను. అదొక పెద్ద పోరాటం అండి. ఆ కథలో కథానాయకుడు ఎందుకండి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు? చివరిగా వాడి కర్మ. ఏం చేద్దాం, చచ్చాడు. ఏమండి, కదంబో అనే పత్రికలో నవలా రచన పోటీ పెట్టారు, అందులో మీరు పాల్గొంటారా అండి? ఇంతవరకు అలాంటి దురభిప్రాయం ఏం లేదండి. అంటే పాల్గొనకూడదని కాదు. చూశారు, మన పేరు వినగానే ఈ చిన్న చిన్న కవీశ్వరులంతా గాభరాపడి కళలు అవతల పారేస్తారు. అందుకని ఆలోచిస్తున్నాను. ఏమండి, మొదటి బహుమానం 10,000 అండి. రాసేవాడిగా 10,000? ఏమండి, ఏమైనా సరే మీరు ఆ పోటీలో పాల్గొనాలి. కొందాం. ఏమండి, మీరు కథ రాశారండి, తప్పకుండా మొదటి బహుమతి మీదేనండి. అలాగా? ఇది ఎంత ఈజీగా చెప్పేశారు. సరే, నేను ఈవేళే ఈ క్షణం నుంచే ఆలోచించడం ప్రారంభిస్తాను. మంచిదండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. మంచిది, థ్యాంక్స్. కాంతం, కంగ్రాచులేషన్. థ్యాంక్స్. వెళ్ళొస్తామండి. మంచిదండి. నమస్తే. సెలవండి. వెళ్ళిరండి. మీది ఆలస్యం. కాంతం, నేను ఈ వాళ్ళ నుంచి ఊహాలోకంలో విహరించబోతున్నాను. భోజనాలు మాత్రం కిందకు వస్తూ ఉండండి. అలాగే వస్తాను. కానీ నీకు 10,000 రూపాయల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నా చుట్టూ 10 మందిని కాపలా పెట్టు. ఇటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు నాకు. సరేనండి, ఇక మీరు ఏం చెప్పినా చేస్తాను. మంచిది. ఏమండి, ఎలా అయినా సరే ఆ 10,000 రూపాయలు తీసుకురండి. ఇస్తాను. కోతి పట్టు తీసుకొచ్చి నీ ఒళ్ళో పోసాను రూపాయలని.